నాకు ఇన్ వన్ వర్డ్ ఇఫ్ ఐ హ్యావ్ టు సే, నాకు ఫర్ కోట్ గురించి, నాకు ఇంతకుముందు నేను కొన్ని ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేశాను. ఇంతకుముందు ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్స్ రిలీజ్ ముందు నాకున్న ఫీలింగ్ ఏంటంటే, ఇది అందరూ చూసి నచ్చితే మనం గెలుస్తాం అన్న ఫీలింగ్ ఉండింది. నాకు కోట్ చూసిన తర్వాత నాకున్న ఫీలింగ్, ఇది అందరూ చూసి నచ్చితే ఆడియన్స్ గెలుస్తారనిపిస్తుంది. అండ్ బికాజ్ ఇట్ విల్ బీ దేర్ సక్సెస్, ఇట్ విల్ బీ అ స్పెషల్ ఫిల్మ్, ఇట్స్ నాట్ ఫర్ అవర్ సక్సెస్. ఈ సినిమా నిజంగా కోట్ అనేది నేను బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకు అవ్వాలని కోరుకుంటున్నానంటే, కోట్ లాంటి సినిమాలు డిజర్వ్ టు బి అ బ్లాక్ బస్టర్. అంటే ఇలాంటి సినిమా ఈ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ అయిందంటారా అంటే, మనందరం యాజ్ ఇండస్ట్రీ, యాజ్ ఆడియన్స్ ఒక అడుగు ముందుకు వేసినట్టే లెక్క. ప్రియదర్శి గారు, అయితే మీరు ఇందాక నుంచి చెప్తున్నారు కదా, మైనర్ క్యారెక్టర్ ఏదైతే నేను చేయలేకపోతున్నానని దాని మీద బాగా ఇంటెన్స్ ఉంది అని చెప్పి. అయితే మీకు ఈ కథ విన్నప్పుడు నేను ఎందుకు మైనర్గా ఉన్నప్పుడు ఈ స్టోరీ రాలేదనిపించిందా? సినిమాల్లో స్పేసెస్ అంటారు వీటిని. ఇది కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం అనమాట. సో మీరు కూడా ఏమైనా వేయండి. అంటే ఐ థింక్ నాకే ఓకే నాకు నేను నేనేదో ఏదో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే అట్లాంటిది ఏం లేదండి. నాకు ఇందాక నాని అన్న చెప్పినట్టు నాకు కూడా కోర్ట్ రూమ్ డ్రామాస్ అంటే చాలా చాలా ఇష్టం. అంతేకాకుండా నాకు లా అనే ప్రొఫెషన్ మీద కూడా ఒక ప్రత్యేకమైన అభిమానం. అండ్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి నాకేమనిపిస్తుంది అంటే, ఎప్పటి నుంచో దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ స్టోరీ టు బి టోల్డ్. ఇందాక అంటే చెప్తున్నా అంటే ఇదేదో దీనివల్ల సమాజాన్ని మార్చాలి, లేకపోతే అందరికీ అవగాహన ఇవ్వాలనే అదొక డెఫినెట్లీ దట్స్ అ నోబుల్ ఆస్పెక్ట్. ఇదొక అంటే సినిమా ప్రేరేపిస్తుంది మనల్ని, ఈ సినిమా ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అవుతుందని నాకు అనిపించింది మనోడు చెప్పినప్పుడు. సో ఇవన్నీ ఇట్లాంటి చాలా ఎలిమెంట్స్ కలిసాయి. సో బట్ ఈ మైనర్ క్యారెక్టర్ చేయాలా చేయకూడదా అనేది పక్కన పెడితే, అంటే నాకు డెఫినెట్లీ ఈ కథకి ఆ క్యారెక్టర్ చేయడానికి వాళ్ళే కరెక్ట్, ఎస్పెషలీ రోషనే కరెక్ట్, నేను కరెక్ట్ కాదు. కరెక్ట్ అయినా కూడా నేను డెఫినెట్లీ సూర్యతేజ అనే క్యారెక్టర్ చూస్ చేసేవాడినేమో. బట్ ఆ వయసులో ఉన్నప్పుడు నేను ఇంకా కాలేజ్లో ఉన్నాను. సో అది ఎప్పుడో క్రీస్తుపూర్వం అది. నువ్వు నేను